అధికారం ఉందని మందబలం ఉందని లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. మా నీళ్లు మాకు కావాలి, మా హక్కు మాకు కావాలి అని అడిగితే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నామని మాట్లాడుతున్నారు. మా ప్రజల బతుకు తెరువు, మా భవిష్యత్తు గురించి మాట్లాడకపోతే తప్పు. మాట్లాడితే కాదు, రేవంత్ రెడ్డి ఎలాగో మాట్లాడడు, కానీ తెలంగాణ సాధించిన పార్టీగా మేము తప్పకుండా ప్రశ్నిస్తాం. నారా లోకేష్, గతంలో మీ నాన్న చంద్రబాబు కర్ణాటక ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతామంటే దాని మీద అనంతపురంలో మాట్లాడటం, మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడటం కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినట్టేనా? మనకచర్ల ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు కాకపోతే డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు వాపసు పంపినాయి అన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. లోకేష్ గారు ఏం మాట్లాడుతుందంటే మిగులు జలాలు ఇవాళ సముద్రంలో కలుస్తున్నాయి, మీకు కనబట్టలేదా అని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా లోకేష్ గారిని, ఇవాళ అసలు సాగునీటి జలాలపైన లోకేష్ది అవగాహన లోపం. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక యంగ్స్టర్. నేను ఆయనకు చెప్పదలుచుకున్న ఏంటంటే భవిష్యత్తులో మీరు చెడగొట్టుకుంటా ఉన్నారు. అవగాహన లేకుండా మాట్లాడి ప్రజల ముందు అభాస్పాలైతా ఉన్నారు. ఒక అంతర్రాష్ట్ర విషయంలో కానీ ఒక నీళ్ల విషయంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, అవగాహనతో మాట్లాడాలి. అధికారం ఉంది కదా, మందబలం ఉంది కదా, కేంద్రం మా చేతిలో ఉంది కదా, రేవంత్ రెడ్డి మా చేతిలో ఉన్నాడు కదా, మేము ఏం మాట్లాడితే అది చెల్తుంది అనుకుంటే అది పొరపాటు. నేను అడుగుతా ఉన్న లోకేష్ గారిని, మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నాయి అని మాట్లాడుతున్నారు మీరు. మరి నిజంగా నీళ్లు ఉన్నదే నిజమైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్ మీ డిపిఆర్ని ఎందుకు తిప్పి పంపింది? కేంద్ర ప్రభుత్వ సంస్థ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీ డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపింది? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ను ఎందుకు తిరస్కరించింది? కేంద్ర ప్రభుత్వ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ మీ యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసం ఇచ్చిన డిపిఆర్ను ఎందుకు తిరస్కరించి వాపస్ పంపింది? నీళ్లు ఉన్నదే నిజమైతే 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపాయి, ఎందుకు తిరస్కరించాయో సమాధానం చెప్పు. నీళ్లు ఉన్నాయని ఎవరు చెప్పిండ్రు? సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందా? ట్రిబ్యునల్ చెప్పిందా? ఎవరు చెప్పారు? ఎవరు తేల్చారు? ఉంటే అందులో తెలంగాణ వాటా ఎంత, ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? ముందు దానికి సమాధానం చెప్పండి.